అంటే అసలు ఏమీ లేనిదే రాదండి బయటికి. అది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఏదో పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అంత టైం కూడా లేదు. ఉన్న వ్యవస్థల్ని స్టడీ చేసి మనం ఏం చేయాలి ప్రజలకు అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఇలాంటి దేవుడి మీద ఇలాంటి ఆరోపణలు చేసి జనాలను ఏదో ఇది చేయాలని చెప్పేసి, ప్రతిపక్షాన్ని ఏదో చేయాలని చెప్పేసి ముందు ఆయన టైం అయితే ఆయన వేస్ట్ చేసుకోరండి. అది ల్యాబ్ రిపోర్ట్లను బట్టి, ఉన్న డేటాని బట్టి, ఆ ఏఆర్ ఫుడ్స్ ఇచ్చిన నెయ్యి శాంపిల్స్ని బట్టి ఆయన ఇది తీసుకురావడం జరిగింది. ఈ నిజాలన్నీ బయటకు వస్తాయండి. ఈ రూమర్స్ ఇదన్నీ స్ప్రెడ్ అయ్యే విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటంటే ఒకటంటారు. కాబట్టి అక్కడ ఏమీ లేనిదే బయటకైతే రాదు. అక్కడ జరిగింది కాబట్టే వచ్చింది. దాని తాలూకా ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగానే చెప్పడం జరిగింది. చేస్తారండి, అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు చేసింది కూడా చేసి మళ్ళీ దబాయిస్తూ ఉన్నారంటే మరి ఈ రోజు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ 100 రోజులు? పరిపాలన అయితే 100% బాగుందండి. పబ్లిక్ అందరినీ కూడా మేము ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కనుక్కుంటూ ఉంటాం. అందరూ కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక్క ఇసుక విషయంలో ఎంతోమంది కార్మికులు మొత్తం దానికి రిలేటెడ్గా ఉండి బిల్డింగ్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ అందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పేదలకు ఫస్ట్ ఏదైతే కావాలో దాన్ని వెంటనే అమలు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. ఇంకొక 100 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ గవర్నమెంట్ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అంటే గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది కదా. గత ప్రభుత్వం కూడా మీరు చూసుకుంటే ఏ హామీలు వచ్చిన వెంటనే ఒక్క రోజులో మొదలు పెట్టలేరు. అందులో వీళ్ళు చేసిన 5 సంవత్సరాల కిందట చేసిన పరిపాలనకి కనీసం రాష్ట్రం 20 సంవత్సరాలు లేవలేని పరిస్థితిలో ఉంది. అలాంటిది ఇప్పుడు పెట్టిన ఈ పథకాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకొక 100 డేస్, నెక్స్ట్ 200 డేస్కి అన్ని పథకాలు అమల్లోకి వస్తాయి. ఏమంటే 100% స్వామివారికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరూ సఫర్ అవ్వాల్సిందే. ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఆ విధంగా వాళ్ళు చేయడం వల్లే ఈరోజు ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాలో లేదని మేము భావిస్తాము. తిరుపతి లడ్డూలలో నాణ్యత కోల్పోయి నాణ్యత లేనటువంటి లడ్డూ తయారు చేసిన దానికి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఈ జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మొన్న వాటమని చూపించి 151 నుంచి 11 మరి సీట్లకు పడేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది వెంకటేశ్వర స్వామి మహిమని మేము అనుకుంటున్నాం. వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు ఏదైతే మరి ఆరోపణలు జరుగుతున్నాయో ఈ యొక్క అనేకమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో లడ్డు తయారు చేశారని చెప్పినటువంటి అంశం ఇది నిగ్గు తేలుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఇది సరైనటువంటి నెయ్యి వాడలేదు అని చెప్పినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు కానీ లేకపోతే ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్స్ అందరూ కూడా దీని మీద పూర్తిగా రిపోర్ట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా అతి త్వరలోనే దీని మీద నిగ్గు తేల్చి దోషులైనటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా చైర్మన్ స్థాయిలో ఉన్నా లేకపోతే ఈఓ స్థాయిలో ఉన్నా ఏఈఓ స్థాయిలో ఉన్నా వాళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖాయం. వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నది ఓన్లీ మన రాష్ట్రంకో లేకపోతే జిల్లాకో పరిమితమైంది కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు వరకు తీసుకెళ్లారు. సో దాని వైపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అది యాక్షన్ ఆల్రెడీ తీసుకుంటా ఉన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు చూసినా సరే ఆయన ఒక హిందూగా పుట్టాడు. ఆయన ఎప్పుడు చూసినా బొట్టి కానీ ఏదైనా కానీ సాంప్రదాయకంగా ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఉంటారు. ఆయన మతాన్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. ఆయన్ని కావాలని ఏదో నిందించడం తప్ప కొన్నాళ్ళ క్రితం మా పార్టీలో ఉన్న వాళ్ళే ఈరోజు నిందిస్తూ ఉన్నారు. ఆయన కోసం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు మేము గౌరవించుకుంటాం. జగన్ గారు కూడా మరి టెంపుల్కి వెళ్తానని చెప్పి తిరుమలకి కాలినడక మీద వెళ్ళి అక్కడ నైట్ ఉంటానని బస్ చేస్తా అన్నారు. కానీ ఆయన కార్యక్రమం ఆపేసుకున్నారు. ఎందుకంటే భయపడి ఆయన హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన కనీసం ఏదన్నా బ్రహ్మోత్సవాలు జరిగినా సరే అక్కడికి ఫ్యామిలీతో వెళ్ళకుండా ఆయన ఇంటి దగ్గరే సెటప్ చేసుకుని ఆ విధంగా దైవాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన మతాన్ని కావాలని చెప్పి ఈ విధంగా చేయడమే తప్ప ఆయన తిరుమలకి వెళ్తా అన్న వ్యక్తి ఇప్పటివరకు వెళ్ళకుండా చేయడంలోనే మనకు తెలుస్తూ ఉంది. చాలా వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని రక్షించే విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని అమలు చేశారండి. ఫస్ట్ దానికి ప్రజలందరూ చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మీ పట్టాలకి నా పట్టాలు ఇస్తానని చెప్పేసి మీ పట్టాలు బ్యాంక్ లోన్స్ వస్తాయని చెప్పేసి ఏదో గారడీ చేసి ప్రజల్ని ఇచ్చేశారు. మెయిన్ దెబ్బతిండం కూడా అదే ఆ గవర్నమెంట్. సో అది ఏదైతే ఉందో ఫస్ట్ మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్లు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా రైతుల దగ్గర ధాన్యం కొన్న బకాయిలు కోట్ల బకాయిలను కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పెట్టారు. మెగా డిఎస్సి వదిలారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. గత నెల నుంచి మనకి వరద విపత్తు ప్రాంతాల్లో ఆయన టైంని కేటాయించి ఆయన పర్యటించి సొంతగా బోట్లలో వచ్చి ప్రతి డ్యామేజ్ని పర్యవేక్షించి జనాలందరికీ కూడా ఇలాగ నష్టపరిహారం ఇలా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు. ఇదైతే మేము చూస్తున్నాం. అండి గత ప్రభుత్వం కనుక ఈ విపత్తులో ఉండుంటే శవాలు తేలేయండి.